హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్. ఈరోజు వచ్చేసైతే నేను నిన్న పెట్టాను కదా వీడియో. హైదరాబాద్‌లో చాలా వర్షం ఉందని చెప్పేసి. చాలామంది అనుకోవచ్చు ఎప్పటిదో వీడియో అని చెప్పేసి. బట్ మా సిట్యుయేషన్ ఏంటనేది కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. మీ ఏరియాలో వర్షం ఎలా ఉందని చెప్పేసి. ఎలా ఉందో చూపిస్తాను. చాలా దారుణం అంటే దారుణం అండి. అసలు బయటికి వెళ్ళే సిట్యుయేషన్ అయితే లేదనమాట. అసలు ఎలా అంటే ఒక మోకాళ్ళలోతు నీళ్లు, ఇంటి చుట్టుపక్కల మొత్తం అసలు చెప్పనవసరం లేదనమాట. ఒకసారి మీరు చూస్తే మీరే చెప్తారు. సిటీలో ఎందుకండి అసలు గవర్నమెంట్ దేనికుందో కూడా తెలీదు. హైడ్రా అంటారు, బఫర్ జోన్ అంటారు, చాలా చాలా అంటారు కదా! మరి అవన్నీ జోన్స్‌లలో కాకుండా మిగిలిన జోన్స్‌లలో కూడా ఇలా వస్తే వాటర్ ఎలా అండి? సిటీ లైఫ్ అంటే ఇంతేనా? మీరు కాల్ చేయండి, ఈ నెంబర్‌కి కాల్ చేయండి, ఆ నెంబర్‌కి కాల్ చేయండి, హైడ్రా బండ్లొస్తాయి, వచ్చేసి వాటర్ అన్నీ తీసేస్తాయి అంటారు. అలాంటప్పుడు హైడ్రా వాటర్ అనేది ఇళ్లల్లోకి, కాలనీలలోకి రాకుండా చేయాలి. డ్రైనేజెస్ సిస్టమ్స్ పెంచాలి. అలాగే కింద అండర్ గ్రౌండ్ కూడా వాటర్ అనేది వెళ్ళే విధంగా పైప్ లైన్స్ వేయాలి. ఇలా వేయాలి కానీ మొత్తం ఇళ్లల్లోకి వచ్చే విధంగా రోడ్ మీద అన్నా కానీ పోనిస్తే అది వేరు. బట్ రోడ్డు అనేది తోవేసి ఇళ్ళల్లోకి రానిస్తున్నారు వాటర్. ఇదేం పద్ధతి? అసలు ఎలా ఉందంటే ఛీ! సిటీ లైఫ్ ఏంట్రా బాబు అన్నట్టుంది. ఊర్లో బతకలేకొచ్చేసి ఇక్కడ బతుకుతుంటే, ఇక్కడ కూడా ఈ వానలకి, కాలానికి ఎక్కడ బతికినా కానీ వేస్ట్ ఈ సిటీలో అని చెప్పేసి అనిపిస్తుంది. కొంచెం విలేజ్ టైప్‌లో ఉంటుంది అని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడ ఉన్నాము. ప్యూర్ ఎయిర్ కానీ ప్రతి ఒక్కటి ప్రకృతి చాలా బాగుంటుందని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడికొచ్చి ఇల్లైతే తీసుకున్నాము. బట్ ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇలాంటి లైఫ్‌లు బతికే కన్నా ఊర్లోనే ఉండి ఏ పని చేసుకుంటూ అయితే హాయిగా బతకొచ్చనమాట. అలా ఉంటుంది. కానీ ఈ లైఫ్ ఏంటో అండి మరీ దారుణంగా తయారవుతుందనమాట. మరి ఘోరంగా ఉన్నాయి సిట్యుయేషన్స్ అయితే. నాకు తెలిసైతే ఆల్రెడీ రెయిన్ అయితే వచ్చి 3 రోజులు అవుతుంది కదా! ఈ 3 రోజుల నుంచి కూడా మా సిట్యుయేషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే కన్నా ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కరెంటు ఉండదు. ఆ! మరి ఈ సిటీలో లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందంటే అసలు సిటీ వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళమే కాదనమాట. అంత దారుణంగా ఉంటుంది. ఒక కరెంటు సరిగా ఉండదు. ఒక వాటరు సరిగా వెళ్ళవు డ్రైనేజెస్‌లో. మొత్తం రోడ్ల మీదనే ఉంటాయి. ఇళ్ళలోకే వచ్చేస్తాయి. హైడ్రా కన్నా ఇదే దారుణంగా ఉంది. పక్కన ఏ కాళ్ళ పక్కన ఇల్లు కట్టుకున్నా కన్నా అధ్వానంగా ఉందనమాట. అంత ఉంటుంది. నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. అంత దారుణంగా ఉందనమాట. మీరే చెప్పండి ఎలా ఉందో. ఇక్కడైతే మొత్తం ఇల్లనమాట. చూసారు కదా! ఇక్కడ 3 హౌసెస్. ఇక్కడ ఖాళీ ప్లేస్‌లు ఉన్నాయండి జస్ట్. చూడండి వాటర్ అయితే మొత్తం ఇంటి ముందు మొత్తం వాటర్ అనమాట. దీంట్లో పాములు, చేపలు ఇవన్నీ అనమాట. పాపం ఆ 2 నెలల్లో అయితే అసలు రానికే లేదనమాట. అంత ఘోరంగా ఉంది. చూసారు కదా! ఇక్కడ నుంచి అక్కడ ఈ పక్కన ఇల్లు ఉంది కదా! ఆ ఇల్లు కూడా పక్కన మొత్తం వాటరే ఉన్నాయి. అంత ఘోరంగా ఉందనమాట. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళకి దోమలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. మాకు కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ సిట్యుయేషన్. అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అంత దారుణంగా ఉందనమాట. చెత్త కొట్టుకొస్తుంది ఇంకా. ఇక్కడే కాదు ఇక్కడ నుంచి చూడండి ఎలా వెళ్తున్నాయో. హైదరాబాద్ వచ్చి ఈ వాటర్ని ఇలా తీసుకెళ్లారనమాట. ఇలా పోయేటట్టుగా పెట్టారు. అక్కడ చూస్తున్నారు కదా! అక్కడ ఒక గండి కొట్టారనమాట. ఇలా గంటలు అయితే కొట్టారు. వీటిలో నుంచి అయితే చేపలు అవన్నీ చాలా వెళ్తున్నాయి. పాము పిల్లలు అన్నీ వస్తున్నాయి అనమాట. ఒకటనేం లేదు. చెరువుల దగ్గర కరెక్ట్గా చేయనప్పుడు ఇక్కడ చేస్తే ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం వాటర్ అనమాట. ఇవన్నీ వాటరే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి. ఇంకా 3 డేస్ ముందు కదా వాన వచ్చింది. 3 డేస్ ముందు ఇలా ఉందంటే ఇంక ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అప్పుడు 3 డేస్ ముందు ఎలా ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఉందంటే ఆల్రెడీ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా వర్షం వస్తుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తుందో లేదో. ఇక్కడైతే ఆల్రెడీ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేను అందుకే ఫాస్ట్గా నడుస్తూ ఉంటే అలా సౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మొత్తం చూసారు కదా పాపం అప్పుడే ఇల్లు కట్టిద్దామని చెప్పేసి ఇల్లు కడుతున్నారు. పక్కన గుడిసేసుకున్న వాళ్ళకి మరీ అద్మానం. లోపలికి వెళ్తుంటే మొత్తం మొరం బూసి చేసుకున్నారనమాట వాళ్ళు. ఇక్కడ చూడండి ఇందులో నుంచి ఏ పాము వచ్చినా కానీ, ఏ కప్పలు వచ్చినా కానీ, ఏ చేపలు వచ్చినా కానీ, ఏమీ వచ్చినా తెలీదు. మొన్నైతే ఇంకా ఎలా అంటే మన మూరెడికి డబల్ అనమాట. పెద్ద మూరె అంటాం కదా! ఇలా చేతులు బార్లా జాపితే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు తాసుంబాము వచ్చిందనమాట. అంత ఘోరంగా ఉంది. చూడండి అసలు ఎటు వెళ్ళడానికి లేదనమాట. అక్కడి నుంచి చూడండి ఆ ఇండ్ల మధ్యలో అసలు మనుషులు రానీకే లేదంటుంటే లారీలు ఇంకా. ఆ లారీలు ఎందుకో ఏమో అసలు అంత దారుణంగా ఉంది. చూసారు కదా! ఈ 2 ఇండ్ల వెనక సైడ్ మొత్తం ఈ వాటర్ అయితే మొత్తం ఉన్నాయన్నమాట. ఈ దారే కాదు ఇక్కడ చూసారు కదా వాటర్ ఇక్కడి నుంచి వస్తున్నాయో. ఇక్కడ చూడండి మొత్తము అన్ని వాటర్ అయితే ఇక్కడ నుంచి మొత్తం అసలు ఫ్లోట్ అయితే చాలా ఎక్కువగా ఉండే. బట్ మేమైతే బయటికి రాలేదనమాట ఫ్లోట్ ఎక్కువగా ఉందని. ఇప్పుడు ఎండ కొడుతుంది. కొద్దిసేపు అయినాక చూడండి మరి దారుణం. అయితే వాటర్ మొత్తం ఇక్కడ దాకా ఉన్నాయన్నమాట. నేను ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తాను క్లారిటీగా. మరి దారుణంగా అంటే దారుణం ఉందన్నమాట. అక్కడ మీకు చూస్తున్నారు కదా అక్కడ నుంచి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అక్కడ దాని బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు రోడ్ అవతల సైడ్ ఇంకా చాలా కాలనీస్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ చూసారు కదా అపార్ట్మెంట్ పక్కన అనమాట. ఈ విధంగా అపార్ట్మెంట్ అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వాటర్ మిడిల్లో అపార్ట్మెంట్ ఉంటుంది. వెంచర్లో అయితే మరి దారుణము. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మరి అసలు ఎలా అంటే చాలా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. అక్కడ కార్ వెళ్ళే దగ్గర ఏంటంటే ఒక గండి కొట్టారనమాట. ఆ గండి కొడితే ఇక్కడికి వచ్చాయన్నమాట వాటర్. ఎవరైనా కానీ ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందో ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయిందో అక్కడ సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ మనుషులు ఏంటో తెలియదు. అక్కడ నుంచి వాటర్ అన్ని తీసుకొచ్చి ఇండ్ల మీద కుదులుతున్నారు. మరి ఏం గవర్నమెంటో తెలియదు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే సిచ్యువేషన్ 1 అయితే చంకలో పెట్టుకొని మరీ తీసుకురావాలా. అంత ఘోరంగా ఉంది. ఇక్కడ చూడండి మరి దీంట్లో నుంచి అయితే చేప పిల్లలు ఏదో ప్రతి ఒక్కటి వస్తూనే ఉంది. అంత దారుణంగా ఉన్నాయన్నమాట.
చెప్పలేని సిచ్యువేషన్ అని అనుకోవచ్చు. మా వాడిని ఎత్తుకొని రావాలంటే ఒక్కసారి కదండి, ఎన్నిసార్లు తిరుగుతాము. మనకేంటంటే మిడిల్ క్లాస్ లైఫ్లో అంటేనే అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా ఉంటాయి. సో పిల్లల్ని తీసుకురావాలంటే మనం ఏదో వెహికల్ తీసుకెళ్తే అందులో స్కిడ్ అయ్యి పడి మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో అలా అని చెప్పేసి బై వాక్ వెళ్ళాలన్నా కానీ ఇంత ఇబ్బంది. అదే ఇంకా వెహికల్లో వెళ్తే ఇంకెంత ఇబ్బంది ఆలోచించుకోండి. దాంట్లో దిగిపోతే అక్కడే కూర్చోవాలన్నమాట. ఇక్కడైతే పాములు, పురుగులు ఇవన్నీ వస్తున్నాయి. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ చూడని జీవరాశులు మొత్తం పురుగుల్ని, పాముల్ని ప్రతి ఒక్కదాన్ని అయితే నేనైతే ఇక్కడికి వచ్చినాక చూస్తున్నాను. నార్మల్ టైంలో చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ, లేదా చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఈ రైనీ సీజన్లో అక్కడ ఎక్కడైతే కప్పల చెరువు నిండిపోయిందో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాక చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట మా పరిస్థితి. ఎందుకో ఏమో తెలియదు, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే చేయలేదు అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ చూడండి ఎలా బారుతుందో, గంగానది బారినట్టే బారుతుంది. అంత ఘోరంగా ఉన్నాయన్నమాట ఇక్కడ మాకు. ఇదైతే మేము ఇంకా సిమెంట్ చేయించుకున్నాం కాబట్టి సరే. చూసారు కదా, అసలు చాలా అంటే చాలా ఘోరంగా అనమాట. ఇటు వెళ్ళడానికి ఇప్పుడు మీకు అక్కడ కార్నర్ సైడ్లో అక్కడ వెళ్ళడానికి లేదనమాట. ఇక్కడ పక్కన ముందు ఉన్న వాళ్ళు వచ్చేయడానికి వీలు లేదు. అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళతో వచ్చేసి హైడ్రా వాళ్ళంట వచ్చి అక్కడ గోయితోమారు. ఇప్పుడు మీకు ఏంటంటే నేను చెప్పాను కదా వీడియోలో, అక్కడ ఒక కల్వర్ట్ కానీ లేదా ఒక డ్రైనేజ్ కానీ ఏదైనా పెట్టేసి వాటర్ అటు మలిపించవచ్చు. బట్ అక్కడి నుంచి మొత్తం జేసీబీ తోటి హైదరాబాద్ తోమిచ్చి ఇళ్ళల్లోకి అయితే వాటర్ అయితే నెట్టించారనమాట. ఏంటో ఏమో మరి గవర్నమెంట్ రోడ్లు వేయడానికి, డ్రైనేజెస్ వేయడానికి టైం అనేది ఉండదు, కానీ ప్రతి ఒక్క దానికైతే తిరుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క దానికి మనీ ఖర్చు చేస్తుంటారు. మనిషి ఇళ్ళల్లోకి వాటర్ అనేది పంపిస్తే ఎలా ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇచ్చింగ్ ఎలా వస్తుందో తెలుసా? కాళ్ళు అయితే అందులో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటాం కదా, అప్పుడైతే మొత్తం కాళ్ళు అయితే ఇచ్చింగే వస్తున్నాయి. అస్సలు కొంచెం కూడా అసలు వాటర్ అయితే మొత్తం ఎలాగో ఉంది. మరి బండ్లు కూడా రాలేని పరిస్థితి. ఇటువైపు ఏదైనా వస్తే అందులోనే ఇరుక్కుపోతుందననే భయం ఒకటి. ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అసలు ఇంటి ముందు పరిస్థితి బాగాలేకుంటే మనకి ఏది అనిపించదు. ఎంత ఎండకైనా కానీ ఉండగలుగుతాం, కానీ ఈ వానకైతే ఉండలేము. ఊర్లలో పడవచ్చు కదండి, ఊర్లలో రైతులు అయితే ఎంతమంది ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇక్కడ వాన అయితే ఏందో ఏమో మరి. హైదరాబాద్ దరిద్రమే ఇదనుకుంటా. హైదరాబాద్లోనే వద్దన్న కొద్దీ వాన అయితే పడుతూ ఉంటుంది, వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఉన్నదే చెత్త గవర్నమెంట్ అని అనుకోవచ్చు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సంపాదించుకోవడానికే టైం ఉంటుంది, కానీ మనకి చేయడానికి ఏ టైం అనేది ఉండదు. అసలు అంతలా ఏం చేస్తూ ఉంటారండి, మరీ దారుణం అంటే దారుణం. ఇళ్ళల్లోకి మరీ వాటర్ వస్తుంటుంటే ఏంటో ఏమో. ఇదేమన్నా డౌన్ ప్లేస్ అంటే అది కాదు, ఎక్కడో కప్పల చెరువు నిండిపోయి అంట అది ఇళ్ళల్లో నుంచి అలాగే వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఇప్పుడు మాకు వచ్చే వాటర్ అన్నీ తొర్రూరుకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంత ఘోరంగా అండి, మరి ఘోరంగా తొర్రూరుకు కూడా వెళ్తాయన్నమాట ఈ వాటర్ అన్నీ ఇలానే. కానీ ఇది రాంగ్ అనమాట. ఒక కల్వర్ట్ కానీ లేదా ఒక డ్రైనేజ్ కానీ ఇలాంటివి పెట్టేస్తే వాటర్ అక్కడి నుంచి అటే వెళ్ళిపోతాయి కదా. సాహెబ్ నగరు ఇవన్నీ మునిగిపోయి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు. అసలు చాలా అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్ అనమాట. అక్కడ మరి ఆ కప్పల చెరువు దగ్గర ఇండ్లు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఆ వాటర్ని ఇటువైపు తీసుకొచ్చి ఇది ఒక హైడ్రా ఏరియా లాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు జనాలకి. అలా ఉంది. అస్సలు ఘోరం అంటే ఘోరం. కానీ గవర్నమెంట్ అయితే ఇలాంటి యాక్షన్ అయితే ఉండదన్నమాట. ఇలాంటి వల్ల దోమలు, పురుగులు డిఫరెంట్గా మనము యాక్చువల్గా మంచి పీస్ఫుల్ ప్లేస్ కావాలని చెప్పేసి ఇంత దూరం వచ్చి తీసుకున్నాము. ఇది డౌన్ ఏరియా కాదండి, ఇది హైడ్రా ఏరియా కూడా కాదు. అంటే ఇక్కడ ఖాళీ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి కదా, అంటే ఇండ్లు ఎక్కువ కట్టలేదు కాబట్టి వాటర్ వస్తున్నాయి అని అనుకోవచ్చు. సరే ఖాళీ ప్లేసెస్లో ఉన్నంతమంది వాటర్ ఉంటాయి, కానీ ఎక్కడి నుంచో మరీ అక్కడి నుంచి ఇటువైపు చేసి ఇటువైపు వాటర్ వదిలేసి ఇటువైపు వెళ్ళాలని చెప్పేసి హైడ్రా వాళ్ళు వచ్చేసి అక్కడ తీసేసి అసలు మరీ చెత్త అంటే చెత్త చేస్తున్నారనమాట. మరి గవర్నమెంట్ ఎప్పుడు మారిపోతుందో తెలీదు. ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవాలన్నా కానీ భయమే అవుతుంది. అపార్ట్మెంట్లు అనుకుంటే అపార్ట్మెంట్లు కూడా అలాగే తలగబడ్డాయి. ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం ఇదే పరిస్థితి అనమాట. అలా ఉంది, చాలా దారుణంగా ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా దారుణం అండి. నెత్తి మీద పెట్టుకొని వచ్చామన్నమాట వినాయకుడిని. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఉంది,
కాకపోతే పెట్టలేదు. నెత్తి మీద పెట్టుకొని వినాయకుడిని తీసుకొని వచ్చాం. మోకాళ్ళ వరకు నీళ్ళున్నాయి. ఇంకా నయం ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు అని అనుకున్నాము. ఈలోపే మళ్ళీ వాన అయితే వచ్చేసిందనమాట. వాన వచ్చేసి అసలు మరీ దారుణంగా చేస్తున్నారు. చూద్దాం, మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, అప్పుడు ఎవరు వస్తారో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా మనకు టైం వచ్చినప్పుడు అడగాలి, ఎలా ఉంటుందో చూద్దాము అనుకొని అందరైతే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఏమన్నా అంటే హైడ్రా వాళ్ళని పిలిపించి వాటర్ తీసేపిస్తామని చెప్పేసి ఏదో తవ్వేస్తున్నారు, కానీ అవి వెళ్ళవు. అది అర్థమైంది. మెయిన్ అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడ సాల్వ్ చేస్తేనే ఇక్కడ వరకు ఏవి రావన్నమాట. అక్కడ మీరు సాల్వ్ చేయకుంటే ఇక్కడికి వచ్చి ఏమో చేసేస్తే ఏది కాదండి. అంతే కదా గవర్నమెంట్ పని. చలో ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మళ్ళీ ఇక్కడ ఎలా ఉందనే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేనైతే వీడియోస్ అయితే చేయట్లేదు. సో అదనమాట వీడియోస్ చేయకపోవడానికి కారణము. మీ దగ్గరే ఉన్నాయా వాటర్, మా దగ్గర లేవా అని అనొచ్చు. కానీ మరి ఇంత దారుణంగా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నా ఇబ్బంది, ఏదైనా తీసుకొచ్చుకోవాలన్నా ఇబ్బంది, మరి ప్రతి దానికి ఇబ్బంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇంట్లో ఏం లేవు కదా, తక్కువ కదా. సో అందుకని వాటర్ వచ్చాయని మేము అనుకుంటున్నాము. ఇంకా అక్కడి నుంచి పైనుంచి రాకుండా చేస్తే గవర్నమెంట్కి కూడా చాలా రుణపడి ఉంటాం మేము కూడా. ఎందుకంటే చాలా అందరు ఇక్కడ మొత్తం సిటీకి దూరంగా పొల్యూషన్ లేకుండా ఉండాలనుకునే వాళ్ళే వచ్చారనమాట. ఇదనమాట వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ. మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇక్కడైతే నేనైతే మా హస్బెండ్ వచ్చాడని చెప్పేసి టీ పెట్టమంటే వీడియో అటెండ్ చేశాను. టీ పెట్టుకొని తాగేలోపు వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. వర్షం ఆల్మోస్ట్ చాలా ఫుల్గా వస్తుంది. ఈ టైంలో ఇలా ఉంది చూడండి మా పరిస్థితి. వీడియో ఎడిటింగ్ చేసేలోపే ఇంత వాన చూడండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.